అందరికి నమస్తే. విద్యుత్తు కొనుగోళ్లు ప్లస్ అటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం పైన విచారణ కమిషన్ ప్రభుత్వం వేసిన సంగతి తెలిసిందే. ఎల్ నరసింహారెడ్డి గారు ఆయన చైర్మన్గా పనిచేసిండ్రు మొన్నటిదాకా. సుప్రీంకోర్టు జోక్యంతో, సుప్రీంకోర్టు ఆర్డర్తో ఆయన పదవికి రాజీనామా చేసిండ్రు. తర్వాత లేటెస్ట్గా ప్రభుత్వం ఈ జడ్జిని, ఈ జస్టిస్ను, రిటైర్డ్ జస్టిస్ని మళ్ళీ విద్యుత్ కమిషన్ చైర్మన్గా నియమించింది. ఈయన పేరు వచ్చి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్. ఈయన అలహాబాద్కు సంబంధించిన అతను, కానీ మన తెలుగు రాష్ట్రంతో చాలా అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా పనిచేసిండ్రు ఆయన. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేసిండ్రు. రెండు ఇంపార్టెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు ఇంపార్టెంట్ ఇష్యూల పైన ఈయన గతంలో తీర్పు ఇచ్చిండ్రు. ఆ రెండు కూడా సంచలనమైన తీర్పులే. 2011 నుంచి 12 వరకు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసింది ఇక్కడనే. ఆయనకి ఇక్కడ చాలా పరిచయాలు ఉన్నాయి, ఇక్కడ రాజకీయ నాయకులతో, ఇక్కడ ఈ పరిస్థితులు తెలుసు, ఇక్కడ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. 2011-12 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నాటి పరిస్థితులు కూడా బహుశా ఈ జడ్జి గారికి, ఈ జస్టిస్ గారికి తెలిసి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆయన ఇక్కడ చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న టైంలో 11-12 టైంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అదంతా మనకు తెలుసు. కాబట్టి బహుశా ఆయనకు తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ పరిస్థితులు అని కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన ఇచ్చిన రెండు మేజర్ తీర్పులు ఏంటంటే, ఆయన సంవత్సరమే ఉన్నాడు చీఫ్ జస్టిస్గా హైకోర్టు. ఒకటి వచ్చేసి ఈ మైనార్టీ కోట, మైనార్టీలకు 4.5 రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని ఆయన కొట్టిపడేసిండు. ఎందుకంటే ఇది మతపరమైన అంశంగా ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని కొట్టేసిండు. ఇంకొక హైలైట్ కేసు ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో జైల్లో ఉన్నారు. తర్వాత ఆయనకు డబ్బులు తీసుకొని బెయిల్ ఇచ్చారని అప్పుడు సిబిఐ జడ్జిగా ఉన్న పట్టాభి రామారావు ఆయనని ఏసీబీ పట్టుకొని విచారణ స్టార్ట్ చేస్తే లోకూర్ గారే ఆయన సస్పెండ్ చేసినారు. తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అది తర్వాత అయింది. అది ఈ రెండు కేసులు చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకూర్ గారు ఇక్కడ ఆయన జడ్జిగా పనిచేసింది కాబట్టి ఇక్కడ సత్సంబంధాలు ఉంటాయి అనేది. ఇంకొకటి, ఇప్పుడు విద్యుత్తు కమిషన్ చేసే ఎంక్వైరీ ఎలా ఉండబోతుంది. ఇప్పటిదాకా ఒక స్టైల్లో జరిగింది. ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే, ఎల్ నరసింహారెడ్డి గారు ఇక్కడ తెలంగాణ వ్యక్తి, ప్లస్ ఆయనకు తెలంగాణ గురించి మొత్తం తెలియడం కాదు, కేసీఆర్ మంచి దగ్గర. తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్లో కాదు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎల్ నరసింహారెడ్డిని వ్యతిరేకించారు. ఆయన ఓయూలో ఏదో భూమి కబ్జా చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణల దగ్గర. తర్వాత మళ్ళీ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర అయినరు. ఇట్లా ఎనీవే ఎల్ నరసింహారెడ్డి లోకల్ అతను. ఇప్పుడు లోకూర్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా ఈ విచారణ కమిషన్ ముందు హాజరు కాక తప్పదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసినాకనే సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కాయా పండా అనే దగ్గర ఎటు కాకుండా మధ్యలో తెప్పింది సుప్రీంకోర్టు. ఎల్ నరసింహారెడ్డిని తప్పిస్తూనే విచారణ కమిషన్ మాత్రం రద్దు చేసేది లేదు, విచారణ జరుగుతుంది అని చెప్పిండ్రు. ఈ విచారణ కమిషన్ ఇప్పుడు నెక్స్ట్ లోకూర్ ఇప్పటిదాకా జరిగిన విచారణను కొనసాగించొద్దని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఇప్పటిదాకా ఏమేమి జరిగిందో మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి అందరిని పిలిచి మళ్ళీ అందరితో మాట్లాడి అందరిని వేసి ఇదంతా చేయొద్దని చెప్పింది. ఇప్పటిదాకా ఏవైతే విచారణ జరిగిందో దాని కొనసాగింపు విచారణ మాత్రమే జరగాలని చెప్పింది. కాబట్టి బహుశా ఇక నెక్స్ట్ ఇప్పటికే 28 మంది దానిలో పిలిచిన వాళ్ళు, 27 మందిని పిలిచినామని ఎల్ నరసింహారెడ్డి గారు చెప్పిండ్రు. కేవలం కేసీఆర్ మాత్రమే రాలేదని చెప్పారు. కానీ దీంట్లో ప్రధానమైన అంశాన్ని లోకూర్ గారు టచ్ చేశారనేది ఇప్పుడు చర్చ. ఏంటంటే, ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన కొనుగోలు కావచ్చు, లేకపోతే బిహెచ్ఎల్కు ఇటు ప్రభుత్వానికి, బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఏది మన భద్రాద్రి, యాదాద్రి 2 పవర్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించి. కాబట్టి ఆ 2 ఇష్యూస్లో బిహెచ్ఎల్తో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ ఇష్యూ కాదని వీళ్ళు వాదిస్తున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళని కూడా పిలుస్తారు విచారణకు. ఎందుకంటే దీనిలో ప్రధానమైనది అదే కదా. ఇప్పుడు 2 పార్టీలు ఉంటేనే, ఆ 2 పార్టీల వాదనలు వింటేనే కరెక్ట్. కొనుగోలు చేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు, కాంట్రాక్ట్లో 2 ఉంటారు. ఒక్కరు ఎప్పుడు కాంట్రాక్ట్ చేయరు. ఏదైనా కాంట్రాక్ట్ చేయాలంటే ఇచ్చే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, తీసుకున్న వాళ్ళు అటు స్టేట్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్, సేమ్ టైం బిహెచ్ఎల్. కాబట్టి ఆ బిహెచ్ఎల్కి సంబంధించిన అధికారులను పిలుస్తారు ఆ విచారణకు. అప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ సింగ్ గారు బీజేపీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పిలుస్తారా? ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన
ఉన్నతాధికారులు అప్పుడున్న వాళ్ళు కొంతమంది రిటైర్ అయ్యారు, ఇంకా కొంతమంది ఉన్నారు. అప్పుడు దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు బహుశా. వాళ్ళని కూడా పిలిచి విచారిస్తారా? ఇప్పుడు ఎటువైపు పోతుంది? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విచారణ ఎల్ నరసింహ రెడ్డి గారు వన్ సైడ్ చేసిండ్రు. మొత్తం ఆయన విచారణ జరపకుండానే విచారణ అయిపోయినట్టుగా, దీనిలో కేసీఆర్ దోషిగా అవన్నీ తేల్చేసారు. అందుకే ఆయనను పదవి నుంచి తప్పించేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు లోకూర్ గారు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లోకూర్ గారు మరి వాళ్ళందరినీ పిలిచి 2 సైడ్స్ ఎంక్వైరీ చేస్తారా? ఈ 2 సైడ్స్లో ఏం తెలుదనే తర్వాత విషయం. ముందు 2 సైడ్స్ తేలుస్తారా? ప్లస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేసినాను నేను అన్నారు. మళ్ళీ ఆ రిపోర్ట్ వ్యాలిడా కాదా? ఆ రిపోర్టు లోకూర్ గారు తీసుకొని దాన్ని తుది మెరుగులు దిద్దుతారా? లేకపోతే నరసింహారెడ్డి గారు చేసిన రిపోర్ట్, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ కాదు అది, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా విచారణ జరపలేదు, మధ్యలోనే రిపోర్ట్ తయారు చేసి పడేసిండు. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ కోసం, లేకపోతే మొత్తం ఫ్రెష్గా ఇప్పటిదాకా జరిగిన విచారణను పరిశీలించి నెక్స్ట్ ఇంకా విచారించాల్సిన వాళ్ళని అందరినీ పిలిచి కేసీఆర్తో సహా కేసీఆర్ని పిలవడం, తర్వాత అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి పిలవడం, ప్లస్ ఇటు BHEL నుంచి అధికారులు పిలవడం, వీళ్ళందరినీ పిలిచి అంతా విచారించి అప్పుడు రిపోర్ట్ తయారు చేశారనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ ఇప్పుడు కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కాక తప్పదా అన్న చర్చ ఒకటి నడుస్తుంది. నిజానికి ఈ విచారణ కమిషన్కు చైర్మన్గా ఉండేందుకు చాలామంది రిటైర్డ్ జడ్జీలను, జస్టిస్లను సంప్రదించింది ప్రభుత్వం. కానీ చాలామంది ఆసక్తి చూపలేదు రావడానికి. ఎందుకంటే ఈ ఇష్యూ కొంత పొలిటికల్ కాంప్లికేటెడ్, తర్వాత పొలిటికల్ ఇంక్లూడెడ్ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది బయటికి మనకు. ఎందుకంటే కమిషన్ విచారణ కమిషన్ వేసిందేమో రాష్ట్ర ప్రభుత్వం, దానికి సాక్షులుగా చెప్పబడిన కోదండరామ్ గారు, లేకపోతే పవర్ జేసీ రఘు గారు, వీళ్ళంతా కొంత కాంగ్రెస్ రిలేటెడ్ పర్సన్స్. కోదండరామ్ సార్ అయితే డైరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన పార్టీ మద్దతే ఉంది కదా ఇప్పుడు, జనసమితి. కాబట్టి కేసు పెట్టిందేమో వీళ్ళు, సాక్షులేమో వాళ్ళు, అందరూ ఒకటే. కాబట్టి దీనిలో ఏదో కొంత పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. ఇది ఒక రాజకీయాల కోసం ఏం జరిగినా కూడా రాజకీయాలకు అతీతంగా ఏం జరగదు, రాజకీయాలకు లోబడి ఏం జరగదు, రాజకీయాల కోసమే జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా ఏదో కొంత పొలిటికల్ మైలేజ్ కోసం అధికార పార్టీ ప్రయత్నం చేస్తున్నది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇప్పుడు లోకూర్ గారు వచ్చి ఏం ఎంక్వైరీ చేస్తారు, లోకూర్ గారి ముందుకు కేసీఆర్ వస్తారా, లోకూర్ గారు ఏం చేయబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్ అయితే మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.